నమస్తే, నేను మీ గంగవను. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? పోయిన వీడియోలో నేను ఇల్లు అన్నీ చూపించిన. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూపిస్తానంటే నా భూమి ఎంత ఉంది, నా జాగ ఎంత ఉంది, నా సంపాదన ఎంత ఉంది, నా కుటుంబం ఎంత ఉన్నది అని ఇప్పుడు చూపిస్తా ఈ వీడియోలో. సరేనా? మీకు నా సంపాదన ఏంటంటే ఇప్పుడు చెప్తా. అయితే ఆ రోజుల్లో మత్తు కట్టపడ్డా నేను. అయితే కైకిలు ఎంత ఉన్నప్పటి సుంది వేయిందంటే నేను బారన కొత్తలు ఉన్నప్పటి సుంది కైకిలు వేయిన. బారన వేయింది 2.5 అయింది, 2.5 25 రూపాయలు అయింది. ఇంట్లో పనికి పోతే 25 ఇత్తురు ప్రతి రోజుకు. ఆ 25 పోయి 100 రూపాయలు అయింది. 100 రూపాయలు అయిపోయినాక మళ్ళీ 120 వేసిర్రు. ఆ కైకిలు ఏమిటికైనా పొలం గాలపోతే, పొలం వేయకపోతే, పసుపు గాలపోతే, మక్క చేనులు గాలపోతే, పత్తులు గాలపోతే, పత్తేర పోతే 120 ఉండు. పొరుగురులోకి సైతం నేను ఆటోల మీద పట్టేంత మందికి వేయను. మా ఊళ్ళు ఎక్కువ పత్తులు వేయరు, పొలాలలో వేస్తారు లంబటిపల్లి. అయితే ఏ ఊరికైనా ఇటు ఏ పల్లెకైనా కానీ 10 మందిని కూడుతాం, ఆటోలు వచ్చు పోదు వత్తు. ఇప్పుడు ఆ రోజుల్లో చేసినా కానీ అప్పుడు నాకు 5 లక్షల అప్పు ఉండే. అప్పుడు 5 లక్షల అప్పు నేను ఎట్లా తీర్పాలని ప్రతిరోజు గలవంగపోతే నెలకు 5,000 రూపాయలు వచ్చు. 5,000 వస్తే ఎట్లా అనుకుంటా పింఛను 2,000 వచ్చు. ఈ 7,000 1000 రూపాయలు తినుకుంటా నీ అవ్వకు కాగితం పెట్టుడు, అవ్వకు కాగితం పెట్టుడు, ఒక్క అవ్వకు మిత్తి కట్టుకుంటా వచ్చిన. వచ్చేవరకల్లా 5 లక్షల అప్పు పోయి నేను మా ఐవిలేసోళ్ళకు వచ్చేవరకల్లా 8 లక్షలు అయింది. మిత్తి అసలు అండనే వేసుకొచ్చిన. ఇక మా కొడుకు ఎత్తుకుండు కానీ కట్టలే. ఇక వాళ్ళు పంట పండితే వాళ్ళకి ఇన్ని మందు బత్తాలకి ఇచ్చుడు, ఇక వాళ్ళ తీసుకుంటురు. నేను తెచ్చిన అప్పులని ఇట్లనే పెరుగుండే వరకల్లా నేను మా ఐవిలేసోళ్ళకి వచ్చిన. ఈ 2 ఏళ్ళ అర్థం వరకు నేను 10 లక్షల చిల్లర వచ్చింది. అయితే ఆ పైసలు ఏం చేసిందంటే రూపాయి అప్పు లేకుండా అందరికీ కట్టిన నేను, 1 రూపాయి లేకుండా. ఇక మళ్ళీ మా ఇంట్లో టీవీ లేకుండే 15,000 పెట్టి టీవీ కొనిచ్చిన. మా మనవరాళ్ళు కొడుకు కోడలు చూస్తుందని. ఇక ఫోన్ సైతం మా పిల్లకు మనవరాలకు ఆన్లైన్లో క్లాసులు వస్తున్నాయి కదా, 9,000 పెట్టి ఫోన్ కొనిచ్చిన. ఇక పిల్లగాడిని అక్కడ జమ్మికుంటలా చదువుకు నేనే పెడుతున్నా. ఇక కొంత పొలంలో చిన్న మళ్ళుండే బండలు ఉండే మా అత్తమ్మ సంపాదించింది. అయితే ఆ బండలు ఉన్నాయని మొన్న పంటకు 60,000 అయినాయి. అవన్నీ తీపిచ్చి పెద్దగా మడి చేయించిన. ఇక ఇప్పటికి అప్పు లేదు, కుప్ప లేదు. ఇప్పుడు మంచిగానే ఉన్నా. నేనున్న ఇల్లు కొద్దిగా ఉరుతుంది, కొద్దిగా చిన్నగా ఉంది. అయితే ఏమనుకుంటున్నా అంటే ఇక పేరు పెద్దగా వచ్చింది, మంచిగా గొప్పతనం వస్తుంది, నేను ఒక ఇల్లు కట్టుకుంటాను అనుకుంటున్నా. అయితే 2 అక్కాలు ఉంది, ఇక్కడ 1 గుంట ఉంది, ఇటు 8 గుంటలు ఉంది. ఇంట్లో అయితే ఇక మీ అందరు అచ్చుకుంటూ చూస్తారు, కొద్దిగా ఎల్లార్లా కట్టుకోవాలని నాకు అనిపిస్తుంది. ఇక ఆ జాగా చూపిస్తా, ఇక్కడ పొలం ఉన్నది 8 గుంటలు చూపిస్తా పాండ్రిగా. విన్నారు కదా నా సంపాదన గురించి. ఇక ఆస్తుల గురించి నాకు 2 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. అందులో పొలం వేసుకుంటాము, ఇంత మక్క సత వేసుకుంటాము. ఇక ఇక్కడ నాకు 1 గుంట భూమి ఉంది. ఆ గుంట భూమిలో ఎడ్లు వంటాయి, దుడ్డలు బార్లు రేకులు వేసుకున్నాం, చిన్న గుంజలు వాటి. అయితే అందులో గుంట భూమిలో ఇల్లు కట్టుకుంటా అని అనుకుంటున్నా నేను ఇప్పుడు. ఇక అక్కడ కొడుకున్నాడు, కొడుకు పంట ఇంకా జాగున్నది చూపిస్తారా అండి. ఇగో ఇది మా కొడుకు ఇల్లు, తాబుకు పెట్టి రేకులు వేసుకున్నాం. దీని పక్కనే 8 గుంటల జాగు ఉంది. అక్కడ 1 గుంట ఉంది చూపించిన. అయితే మేస్త్రిని పిలిపించి ప్లాన్ తీపిచ్చి ముగ్గు పోసి ఇల్లు కట్టుకుంటాను అనుకుంటున్నా. అయితే ఇంట్లో పడుతుందా అందులో పడుతుందా మీకు చూపించుతా, నక్ష చూపించి. ఇగో దీని పక్కకే 8 గుంటల భూమి ఉంది, అందూరు. అది తిండాట్లు పెట్టుకున్నాం, బురద అందూరు అంటే చూపిస్తా పాండ్రి. ఇగో మా ఇంటి వెనుక పొలం అన్నది ఇదే. ఇగో ఇట్లా పట్టి ఇది మాదే. 8 గుంటలు అంటే పక్కకున్నాయి మంది బాగానే. మళ్ళీ గొల్లోళ్ళది ఉంది, ఇటు మా శ్రీకాంత్ వాళ్ళది ఉంది, మా మరిదిది ఉంది, ఇక్కడ గొల్లోళ్ళది ఉంది. అయితే ఇవి సన్నపర్లు పెట్టుకుంటాం, దొడ్డట్లో ఏసంగి పెడతాం, ఆనకాలమో సన్నపర్లు. ఇవి ఆడాదేళ్ళ తింటాం మేము తిండికి. ఇక బురద అన్నట్టు ఇది పారకం వస్తుంది. పారకం రాకపోతే కరెంటు పెడతాం, కరెంటు బంద్ అయితే పారకం వస్తుంది. 2 విధాల వండుద్ది బడి. ఎక్కువ భూమి పిల్లకినాలు కాడాల దోమలకుంట పక్కకున్నది ఆ భూమి. అక్కడ చూపిస్తా. మా బిడ్డలు ఇండ్లు శాతం చిన్న బిడ్డది పెద్ద బిడ్డది పొంగ తవ్వాలనే ఉంటాయి, అది చూపిస్తా. ఇక అక్కడ భూమి చూపిస్తా పాండి.
పెద్ద బిడ్డ ఇల్లు. అయితే ఈ బిడ్డను ఊళ్ళోనే ఇచ్చిన 15 ఇండ్ల కింద పెయింట్ చేసిన. అయితే మా అల్లుడు ఏం చేస్తాడంటే మస్కట్ పోతాడు. మస్కట్లో ఏం పని చేస్తాడంటే డ్రైవర్ పని చేస్తాడు. ఇక అప్పుడు చిన్నిళ్ళే ఉండే కానీ ఇలా బంగ్లా కట్టుకున్నారు ఈ బిడ్డలు. 2 కొడుకులు ఉంటుంది. అల్లుడు 2 ఏళ్ళకి ఒకసారి 3 నెలలు 4 నెలలు ఉంటాడు, పోతాడు, వస్తాడు. చూసిండ్రు కదా పెద్ద బిడ్డిల్లు అది, చిన్న బిడ్డిల్లు ఇది. చిన్న బిడ్డ పెయింట్కి వేయింది. అల్లుడు దుబాయ్ పోతాడు. ఆమెకి 2 బిడ్డలు 1 కొడుకు. ఇక చిన్నగా రేకులు వేసుకోరు కానీ 4 ముందటి వరకు ఇల్లు కట్టుకుంటారు. పెద్దోళ్ళకో బంగులు ఉంది, వీళ్ళు సైతం బంగులు కట్టుకుంటారు. అల్లుళ్ళు మంచోళ్ళే, బిడ్డలు మంచోళ్ళే, అందరు మంచోళ్ళే. ఇదే భూమి పిల్లకి 4 కాడి భూమి ఇది. అయితే ఇట్లా బట్టి తిరుగులు వచ్చింది. మా మామలు 3 అయితే పొత్తుల వంచుకుంటే ఇక మాకు ఒక్కడే మా ఆయనే. అయితే మాకు తిరుగుల భూమి ఆ తుంగ కాడ బట్టి ఇటు వచ్చింది. నడుమ మళ్ళీ మా బావోళ్ళకు అదొక ఇత్తు వచ్చింది. అది ఇగో ఇది సంత బావి కరెంటు. ఇగో బావి కూలింది. ఈడ ఆనలు బాగా కొట్టినాయి కదా, బావి గడ్డ కూలింది బావిలకు. ఇక పొలం సైతం హార్వెస్టర్తో పొలం కోయించినాం, అడ్డుకు పోసినాం. నా పేరు చెప్పగానే జోక్కున్నారట. మాసరికి వచ్చినాయి 100 బత్తాలు అయినాయి, అడ్డు సైతం జోకిచ్చినాం. ఇంతకుముందు నేను చెప్పినా కదా అక్కడ ఇంటికాడ. అయితే ఇదే పొలం 4-5 మళ్ళు ఉండే చిన్నగా ట్రాక్టర్ తిరగపోవు. అప్పుడు నాగన్లతో దున్నుకునే చిన్న గుంటలు. ఇప్పుడు ట్రాక్టర్ పెడితే ఎక్కువ అవుతుందని ఇవి 60,000 అయినాయి. ఇవి 2 మళ్ళు చేయించిన. 5 మళ్ళు ఉంటే 2 మళ్ళు చేయించిన. అప్పుడు చెప్పింది ఇప్పుడు చూపిస్తాను ఇదే పొలంలో. చూసిండ్రు కదా నా సంపాదన, నా భూమి, నా ఇల్లు, నా కథ, నా పిల్లలు, నా బిడ్డలు ఇండ్లు ఇప్పటికి చూసిండ్రు. మళ్ళీ వచ్చే ఈడియాలల్లా మళ్ళీ ఎటన్నా తిరిగినా, నేను ఇల్లు కట్టుకున్నా, ఏదన్నా ఉన్నా, ఎటన్నా పోయి వచ్చినా కానీ మళ్ళా చెప్తా. ఏం చెప్తున్నా గిడ? ఏమి లేదురా. అవ్వ మన ఊర్లే గుంటకి ఎంత ఉంది రేటు? గుంటకు ఇండ్ల భూమి కావాలంటే 2 లక్షలు ఉంది. పొలం భూమి కావాలంటే 70,000 ఉందిరా గుంటకు. మరని మన భూమి ఉండే గుంట మీ ఇల్లు కట్టుకుంటే అయిపోయి. అరే వీడికి మా అత్తమ్మ 4 ఎకరాలు మంచి ఇస్తేనే 2 ఎకరాలు అమ్మినా. ఇక 2 ఎకరాలు ఉంది. సంపాదించుకొని మనం కష్టం చేసి సంపాదించుకుంటే తెలివి కానీ ఉన్నది అమ్ముకుంటే మళ్ళీ వస్తుంది మనకు. ఏమైతే అలా అడవిలో అమ్మి ఇంట్లో కట్టుకుందాం. మన అడవిలో ఏమన్నా అట్లా చేయొద్దురా. వ్యవసాయం చేయకుండా మన తిండికి ఇంత పంట పండించుకుంటేనే మనం భోజనం తింటే పిల్లలు, మనవలు, మనవరాలు, కోడలు, కొడుకు, నేను అమ్ముకున్న వాళ్ళు ఎట్లుంటదిరా. ఇప్పుడు సంపాదించుకొని మనం కట్టుకోవాలంటే అది అయితే మన కష్టపడాలరా. కష్టపడితే మనకు ఫలితం తప్పక దొరుకుద్ది. సరే గానీ మొన్న వీడియో చూసినావా? మొన్న వీడియోలో నేను మస్తు మంది మన క్వశ్చన్లు కామెంట్ అడిగారు. అది వచ్చే వీడియోలో ఒకటి మనం Q&A అంటే వాళ్ళు అడిగిన కొద్ది మనం చెప్పే వీడియో ఇద్దాం. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంగావతి వీడియో.